రాజ్ పేరు పెట్టి చిట్టి తీసుకుని రుద్రాణి తన మొదటి ప్రేమను చెప్పాలి అని చదువుతుంది. వెంటనే కావ్య కుళ్ళుకుంటూ వెళ్ళండి, వెళ్ళి నిజాయితీగా మీ మొదటి ప్రేమను చెప్పిరండి. నేను అన్నీ మాత్రం చెప్పకండి. ఎందుకంటే మీరు మొదట పెళ్ళి చేసుకోవాలి అనుకున్నది మా అక్కని. ఆ విషయం మర్చిపోకండి అంటుంది. సరే, నిజాయితీగా నా మొదటి ప్రేమను చెబుతాను అంటూ రాజ్ అందరి మధ్యలోకి వచ్చి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజాయితీగా నా ప్రేమను చెప్పమంటున్నారు. చెబుతాను, కానీ దానికంటే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారు రాజ్. సాధారణంగా పెద్దలు చేసిన పెళ్ళి గొప్పదని కొందరు, ప్రేమ లేకపోతే పెళ్ళి వృధా అని కొందరు అంటారు. అలాంటి వాటి గురించి నేను చర్చించను. కానీ నా అనుభవం చెప్పినదే. 3 ముళ్లతో బలపడి నాతో 7 అడుగులు వేయించింది. దాని ప్రతిఫలం నాకు ఇష్టం లేని ఒక మనిషి జీవితాంతం నాతోనే ఉంటాను అంటూ నా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇష్టం లేని మనిషితో నేనెందుకు కాపురం చేయాలి అని నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆ మనిషి నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది నా కళావతి. రాజ్ ఎమోషనల్గా చెబుతుంటే అంతా ఆసక్తిగా వింటారు. రాహుల్, రుద్రాణి తప్ప అందరూ సంతోషిస్తారు. కళావతి అయితే రాజ్ ఎమోషన్కి కనెక్ట్ అయ్యి తను కూడా ఎమోషనల్ అవుతుంది. ఇష్టం లేని పెళ్ళి అని నేను అనుకున్నాను, కానీ తను మాత్రం దేవుడు చేసిన పెళ్ళి అనుకుంటుంది. 3 ముళ్ళు వేసినందుకు జన్మజన్మల సరిపడా ప్రేమను ఇచ్చేసింది. అలాంటి మనిషికి నేనేం ఇచ్చి రుణం తీర్చుకోగలను? మళ్ళీ జన్మ అంటూ ఉంటే తిరిగి తన భర్తను అవ్వడం తప్ప అంటూ ఎమోషనల్గా చూస్తుంది.